ఒక్క కరెంటు ఛార్జీలే కాదు, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా, చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? ఎవరు? పన్నుల భారం. కడాన మీరు ఆలోచిస్తే మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది మందుబాబులు కూడా ఉంటారు, మిమ్మల్ని కూడా వదిలిపెట్టలా. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 140 రూపాయలు పెంచాడా లేదా? ఎవరికి పోయింది ఆ డబ్బులు? తాడేపల్లి కొంపకు పోయింది. అంటే పేదవాళ్ళంటే చులకన, మీ రక్తాన్ని తాగుతున్నాడు. ఇచ్చే మద్యమైనా సరే నాణ్యత ఉంది తమ్ముళ్ళు, అది తాగితే గోయిందా గోయిందా, అవునా కాదా? నాణ్యత లేని మద్యం, మళ్ళా దానికి ఒక పేరు పెట్టాడు, రేట్లు పెంచుకుంటూ పోతాడంట, మీరు తాగేవాళ్ళు నిలిపేస్తారంట. అదే మద్యపాన నిషేధం అంట. ఎవడి చెవులో పువ్వు పెడతాడు జగన్మోహన్ రెడ్డి? అందరూ కలిసి రేపు మనిషికి ఒక పువ్వు జగన్ చెవులో పెడితే బుద్ధి వస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కుటుంబాలు నష్టపోయినాయి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతున్నారు, వీరోచితంగా పోరాడుతున్నారు. తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా? వచ్చాయా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు? మెగా డిఎస్సి పెట్టాడా మీకు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్క డిఎస్సి పెట్టలేదంటే, ఒక తమ్ముడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడంటే ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. జాబు రావాలంటే మనం వస్తే ఉద్యోగాలు వస్తాయి, మనం వస్తే పెట్టుబడులు వస్తాయి. ఇక్కడే చూశారు, అనంతపూర్ పక్కనే కియా మోటార్ వచ్చిందంటే అది మన బ్రాండు. జాకీ పారిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండు. పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి చేసే పని, పెట్టుబడులు ఆకర్షించడం, యువతకు ఉపాధి ఇప్పించడం మన బ్రాండ్, అవునా కాదా? మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి అవుతానే యువతకు హామీ ఇస్తున్నా, మొదటి సంతకం మెగా డిఎస్